ఐపీఎల్ 2024 సీజన్లో అత్యంత కీలక దశ నడుస్తుంది. లీగ్ మొత్తంలో 70 మ్యాచ్లు జరగాల్సి ఉండగా 54 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ టాప్లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 8 విజయాలు, 16 పాయింట్లు అగ్రస్థానంలో నిలిచింది. కేకేఆర్ తర్వాత స్థానంలో రాజస్థాన్ 10 మ్యాచ్ల్లో 8 విజయాలు, 16 పాయింట్లు. సిఎస్కే 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 12 పాయింట్లు. సన్ రైజర్స్ 10 మ్యాచ్ల్లో 6 విజయాలు, 12 పాయింట్లు. లక్నో 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 12 పాయింట్లు. ఢిల్లీ 11 మ్యాచ్ల్లో 5 విజయాలు, 10 పాయింట్లు. ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 4 విజయాలు, 8 పాయింట్లు. పంజాబ్ 11 మ్యాచ్ల్లో 4 విజయాలు, 8 పాయింట్లు. గుజరాత్ 11 మ్యాచ్ల్లో 4 విజయాలు, 8 పాయింట్స్. ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్ల్లో 3 విజయాలు, 6 పాయింట్స్. ప్రస్తుతానికి ఏ జట్టు అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ కానప్పటికీ ముంబై మాత్రం నిష్క్రమించే జట్టు జాబితాలో ముందు వరుసలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడబోయే 3 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించిన ప్లేఆఫ్స్కు చేరదు. ఈ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు 0 అని చెప్పాలి. ప్లేఆఫ్స్ ఛాన్సులు దాదాపుగా గల్లంతు చేసుకున్న జట్ల జాబితాలో ముంబై తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. ఈ జట్టు కూడా తదుపరి ఆడే మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇలా జరిగి మిగతా జట్లు తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడితే సమీకరణలు మారతాయి. ఈ జట్టుకు మినుకుమంటూ 1% ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఇక ముంబై, గుజరాత్ తర్వాత ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించేందుకు రెడీగా ఉన్న జట్లలో పంజాబ్, ఆర్సీబీ ఉన్నాయి. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు కూడా ప్లేఆఫ్స్కు చేరలేవు. పంజాబ్కు 2%, ఆర్సీబీకి 3% ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. మిగతా జట్ల విషయానికి వస్తే రాజస్థాన్, కేకేఆర్ జట్లు ఫైనల్ 4 బెర్తులు దాదాపుగా ఖరారు చేసుకోగా సన్ రైజర్స్, సిఎస్కే, లక్నో మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీ సైతం ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్న ఆ జట్టుకు కేవలం 12% ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. కేకేఆర్ 99, రాజస్థాన్కు 9% ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండగా సన్ రైజర్స్కు 75, సిఎస్కేకు 60, లక్నోకు 50% అవకాశాలు ఉన్నాయి.